హాయ్ హలో వెల్కమ్ టు మహేష్ శృతి వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి మనం ఇప్పుడు దోశలు చేసుకుంటాం కదా, అలాంటిదే. కాకపోతే ఇది బట్ డిఫరెంట్గా ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు మనం మామూలుగా ఎక్కడైనా టిఫిన్ సెంటర్లో అయినా దోశలు చేస్తాం, అవి తింటాం కదా, మినప దోశలు అని అట్లా రకరకాలవి ఉంటాయి కదా. అలాగే ఇప్పుడైతే మేమైతే ఇంకో వెరైటీ దోశ చేస్తున్నాం. అదేంటంటే గోధుమ పిండి బెల్లం అనమాట. అది మిక్స్ చేసి నీళ్ళలో కలుపుకొని చేసేది. అదైతే మీకు అయితే ఇప్పుడు చూపిస్తా. గోధుమ పిండి బెల్లం దోశలు అనమాట. ఇవ్వండి గాయస్, ఇప్పుడైతే మీరు చూసుకున్నట్టయితే మనమైతే ఒక బౌన్లో, చిన్న బౌన్ ఇది, ఈ బౌన్లో అయితే బెల్లం, దీంట్లో అయితే గోధుమ పిండి అనమాట. నెక్స్ట్ అయితే ఇక మనం ఈ కలుపుకోవాలి వాటర్లో వేసుకొని. చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఆ లైక్ చేయటం వల్ల ఇంకొక 10 మందికి రెఫర్ చేస్తాను అనమాట. లైక్ మటుకు మర్చిపోకండి, స్కిప్ చేయకుండా చూడండి, బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట వీడియో అనేది. ఇప్పుడైతే మనం ఈ చిన్న బౌన్లో బెల్లం అయితే దీంట్లో అయితే వేసేసుకోవాలి. అది కూడా ఒక బౌను దాంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంక మనమైతే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది వాటర్ వేసుకోవాలి. ఇట్లా ఆ బెల్లంలో వాటర్ వేసుకొని అది కరిగేదాకా తిప్పాలా. అది కరిగేదాకా అయితే తిప్పాలని, ఇదిగోండి ఇలా అయితే తిప్పుకోవాలన్నమాట. అండి గాయస్, ఇప్పుడైతే మనకైతే మనం బెల్లం నానబెట్టాం కదా నీళ్ళలో, బాగా అయితే కరిగిపోయింది అనమాట. నెక్స్ట్ అయితే ఇక వేరే బౌన్లోకి మనం ఇట్లా ఒక జల్లెడ లాంటిది తీసుకొని దాంట్లో తయారయ్యాలి. ఎందుకంటే ఇది కొంచెం చూడండి, మీరు చూసినట్లయితే మన బెల్లంలో ఉంటాయి కదా తొక్కు అనేది, ఏ ఒకటి ఇట్లా మనం చెత్త ఉంటుంది కదా, అలాంటిదంతా పోయిద్ది అనమాట. ఇప్పుడైతే జల్లెడ అయితే పట్టుకోవాలి. చూడండి, ఇదిగోండి ఇలాగైతే పట్టుకోవాలన్నమాట. బోనుకు తగ్గట్టుతో పట్టుకోవాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు మన పెద్దది కాబట్టి పెద్ద జల్లెడ పెట్టాము. ఇంకొకళ్ళు అయితే మామూలుగా ఇప్పుడు ఛాయ్కి పడతారు, అలాంటి దాంతో అయినా పట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఇదిగోండి మనం బెల్లం దేంతో తయారు చేసి అది తొక్కు పిప్పి ఎంత వచ్చిందనమాట. అయితే వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. మనం అయితే ఇలా అయితే కలుపుకోవాలి. ఉండలుగా అయ్యిద్ది అనమాట. ఉండలు అవ్వకుండా కలుపుకోవాలన్నమాట. అది అయితే ఇంక ఇట్లా ఇదిగో కొంచెం వాటర్ వేసుకుంటా తిప్పుకుంటా చేసుకోవాలన్నమాట. మనం దోశకి మోయినంగా దోశ అయితే వచ్చింది, దోశల పిండి అట్ట కలుపుకుంటాం, అట్నే కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి మీరైతే చూసుకున్నట్లయితే, ఇదిగోండి ఇప్పుడైతే ఇలా వచ్చేసింది అనమాట. మనం మొత్తం కలుపుకోగానే ఇలా అయితే చేసుకోవాలి. లాస్ట్కి ఫైనల్గా అయితే దోశల పిండి మాదిరిగా అయిపోవాలి. లాస్ట్ ఫైనల్గా ఏంటంటే ఏంటి శృతి, యాలకుల పొడి కూడా కొంచెం అయితే వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఇంకొకరు టేస్ట్ వచ్చింది అనమాట. ఇప్పుడైతే అది కూడా వేసేస్తుంది శృతి అయితే. ఇంకైతే ఇలా అయితే కలుపుకొని ఇంక మనమైతే ఇంకా గ్యాస్ మీద పెనం పెట్టేసి దోశలు వేసేసేయటమే. చూడండి, ఇదిగోండి గాయస్, ఇలా అయితే ఇంకా పెనం అయితే వేడెక్కినాక నూనె వేసుకోవాలి దీనికి కంపల్సరీ ఫస్ట్. ఎందుకంటే గోధుమ పిండి కదా, ముందైతే నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక నూనె మీద వేసుకోవాలన్నమాట. లేదంటే మళ్ళీ అంటుకొని రాదనమాట మనకైతే దోశ మంచిగా. ఇదిగోండి ఇప్పుడైతే ఇలా వేసుకొని మనమైతే దోశ పోసుకోవాలి. అలా వేసుకోవాలి. ఇంకా దోశ వేసుకునేది కూడా ఇంకా మీకు చెప్పేదేముంది, వేసేసుకుని మామూలుగా మనం ఎట్ట వేసుకునేది అట్నే వేసుకోవటం అనమాట. దోశ అయితే ఇదిగోండి ఇలా అయితే వేసుకోవాలి. ఇదిగోండి గాయస్, మనం అయితే దోశ వేసుకున్నాం కదా, ఇట్లా అయితే ఇలా వేసుకొని బాగా కాగినాకైతే అలా తిప్పుకోవాలి. ఇది చూడండి ఎలా వచ్చేసిందా, సూపర్గా ఉంది.
స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇదిగోండి అయితే కాగి ఇటు కూడా కాలిందిగా, ఇంకా అటు ఇటు కాలిపోయింది. ఇంకైతే ఇదిగోండి గాయస్, మొత్తానికైతే మనకైతే పిండి అయితే అయిపోవచ్చేసింది అనమాట. వీడియో లెంతీగా ఉందని నేనైతే మొత్తం తీయలా. ఇదిగోండి శృతి అయితే వేసేసింది మొత్తం. ఇంకొకటి 2 అయితే ఉన్నాయి అనమాట. ఇదిగోండి మీరైతే చూసుకున్నట్లయితే అయిపోయినాయి అనమాట.